హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో ఈజీగా బటర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ విప్పింగ్ పౌడర్ ఏవి లేకుండా కేక్ డెకరేటింగ్ అండ్ కేక్ కూడా ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో ఎగ్లెస్ కేక్ అండి ఇది. అండ్ ఇందులో కర్డ్ కూడా ఏం వాడం, మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోటే. అండ్ డెకరేటింగ్కి కూడా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అది ఎలాగో ముందు చూద్దాము. అయితే నేను ఈ కేక్ని ఒకలా చేద్దాం అనుకుంటే ఇంకోలా వచ్చిందండి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, మీకు తెలియాలంటే ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. కేక్ బాగానే వచ్చిందండి, కేక్ ఫ్లఫీగా స్పాంజీగా అంతా మంచిగానే వచ్చింది. కానీ డెకరేటింగ్ విషయంలోనే కొంచెం వేరేలా జరిగిందండి, మీకు చూపిస్తాను చివర్లో. ప్లీజ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. కేక్ చూడండి ఎంత బాగా వచ్చింది కదండి, బాగా పొంగింది కేక్ కూడా. అయితే ఇప్పుడు కేక్ బేస్ ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దాము. దానికోసం నేను ముందుగా కేక్ ట్రే తీసుకుంటున్నాను. నా వద్ద బటర్ పేపర్ లేదండి, ఇన్స్టెంట్గా బటర్ పేపర్ చేసుకుందాము. దానికోసం నేను పేపర్ను కొలత చూసుకుంటున్నాను. కేక్ ట్రేకు మంచిగా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ఈ కేక్ ట్రేకు ఆయిల్ రాసుకొని మంచిగా ఆయిల్ రాసుకోవాలి. అండ్ అందులోనే నేను కట్ చేసుకున్న పేపర్ను పెట్టి దానిపైన కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా బటర్ పేపర్ కూడా రెడీ అయిపోయింది కదా అండి. మొత్తం ఇలా బాగా అంతా పట్టేటట్టుగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ కేక్ ట్రే రెడీ అయిపోయింది కదండి, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ బేస్ కోసం కావాల్సినవి తీసుకుందాము. ముందుగా ఒక బీట్రూట్ తీసుకుంటున్నాను నేను. మీకు ఇక్కడ బీట్రూట్ వద్దనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. మంచిగా ఎడ్జెస్ కట్ చేసుకొని లేదా మామూలుగా కూడా చేసుకోవచ్చు, అది వేయకున్నా సరే. పీల్ చేసుకుంటున్నాను, చాలా బాగా వస్తుంది కేకు. మీకు ఇదంతా ప్రాసెస్ అనుకుంటే ఇది వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి. చాలా ప్రాసెస్ అనుకుంటే ఈజీగానే చేసేసుకోవచ్చు. దీన్ని ముందుగానే వాష్ చేసుకోవాలండి. పీల్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. అండ్ దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లోనే ఈ బీట్రూట్ ముక్కల్ని వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. నేను ఇందులో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాం అనుకున్నానండి. ఇక్కడ బీట్రూట్ ప్యూరీ పట్టుకున్నా కదండి, అది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 1/2 కప్పు తీసుకోండి, 1/2 కప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని పోతే ఈ విధంగా వస్తుందండి. నేను చేసిన మిస్టేక్ ఏందో చూడాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇందులో 2 to 3 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకుంటే
ఆయిల్ వేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఇది. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ చేసేటట్టుగా కలుపుకోవాలి. అందులోనే నేను పట్టుకున్న షుగర్ పౌడర్ మిశ్రమాన్ని కూడా అందులోనే వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కూడా ఇలా చేసుకున్న తర్వాత నేను అందులో 1 కప్పు మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ షుగర్ని కరిగించుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మంచిగా షుగర్ అంతా కరిగిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోవాలండి. షుగర్ అండ్ ఆయిల్ కూడా ఇందులో కలిసిపోయేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ బటర్. అండ్ ఇందులోనే మనం పట్టుకున్న బీట్రూట్ ప్యూరీని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. మంచిగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పు మైదా వేసుకోవాలండి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అండ్ ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. అండ్ కాఫీ పౌడర్ ప్యాకెట్. వీటినన్నిటిని కూడా మంచిగా జల్లించుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా చిన్న బాబు బర్త్డే కొరకు ట్రై చేశానండి. ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకుందామని నేనే ట్రై చేశాను. అండ్ అందులోనే 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ మొత్తానికి ఉంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. అండ్ నేను ఇక్కడ కొంచెం గట్టిగా అయిందని పాలు కూడా వేసుకుంటున్నాను. మంచిగా కొద్దిగా పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి గోరువెచ్చని పాలండి, రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు. మిల్క్ తీసుకుంటున్నాను. కూల్వి వాడకూడదండి, అండ్ వేడివి కూడా వాడకూడదు. మంచిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక వాటిని తీసుకొని మంచిగా యూజ్ చేసుకోవాలి. ఇది ఇంకా గట్టిగా ఉంది చూడండి. అండ్ నేను ఇంకా మిల్క్ కలుపుతున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని కూడా. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అండ్
ఇంకా గట్టిగా ఉందని కొన్ని పాలు వేసేసుకొని ఇంకా లాస్ట్లో చివరిలో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి వీటిని. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు కేక్ ట్రే తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుందాము. ఈ బ్యాటర్ని, కేక్ బ్యాటర్ని వేసుకుందాము. అండ్ ట్యాప్ చేసుకోవాలండి 2-3 టైప్స్. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ప్రీ హీట్ ప్యాన్ తీసుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకుందాము. మీరు కావాలనుకుంటే ఆ కేక్ పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే. అండ్ ప్రీ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను. అందులోనే కేక్ ట్రేని కూడా నిదానంగా నెమ్మదిగా పెట్టుకోండి, చెయ్యి కాలకుండా. అండ్ మూత పెట్టి 45 to 50 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి. 45 to నాకు ఇక్కడ 50 మినిట్స్ పట్టిందండి. చూస్తున్నాను నైఫ్కి ఏమీ అంటలేదు కదా. కేక్ రెడీ అయిపోయింది. ఆ కేక్ ట్రేని తీసి దానిపైన క్లాత్ కప్పి చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు తీసుకున్నాను. అంచుల వెంట నైఫ్తో ఇలా అన్నామంటే ఈజీగానే ఊడొస్తుంది. బటర్ పేపర్ తీసుకుంటే చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఎంత ఫ్లఫీగా బాగా పొంగింది చూడండి. స్పాంజీగా కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేక్ బేస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కేక్ పై డెకరేటింగ్కి ట్రై చేద్దాము. ఇక్కడ నేను మలై తీసుకుంటున్నాను 3 స్పూన్స్. మలై తీసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అందులోనే షుగర్ వాడకుండా బెల్లం వేసుకుంటున్నాను. అది కూడా 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందులో షుగర్ కూడా వాడమండి. అండ్ ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కొబ్బరి గిన్నె ఉంటుంది కదండి, అది ముక్కలుగా తరిగేసుకొని మిక్సీకి పట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అదే ఇందులో వేయాలి. అండ్ మిల్క్ పౌడర్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కూడా వేయాలి. అండ్ కొన్ని పాలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎటువంటి విప్పింగ్ క్రీము, షుగర్ కూడా ఏమి వాడం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా రెడీ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొన్ని పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇక్కడ కేకును కూడా నేనే ప్రిపేర్ చేశానండి. దీని వీడియో కూడా ఛానల్లో ఉంది. ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలనే మనము కేక్ పైన మంచిగా రుద్దుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ మనం షుగర్ కానీ వాటర్ కానీ వాడడం కాబట్టి పాలను తీసుకున్నాము, పాలలో బెల్లం తీసుకున్నాము. అండ్ మనము కలిపి పెట్టుకున్నాం కదండి మలై మిక్చర్, అది కూడా వేసి మంచిగా
కేక్ మొత్తం పట్టేటట్టుగా పూసుకోవాలి. అండ్ దానిపైన ఎండు కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా వేసుకోవాలి మంచిగా. దానిపైన ఇంకో లేయర్ పెట్టి ఈ పాల మళ్ళీ పూసుకోవాలి పాల మిశ్రమాన్ని. ఇక్కడ స్టార్ షేప్ ఉంది కదండి, అది నేను కేక్ పైన కొంచెం లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్లో స్టార్ షేప్ కట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా మలైని పెట్టి, మలై మిక్చర్ ఉంది కదండి అది పెట్టేసి, మలై, బెల్లము, కొబ్బరి తురుము అండ్ మిల్క్ పౌడరు ఇవన్నీ వేసాం కదండి, అది మంచిగా కేక్ మొత్తం పట్టేటట్టుగా చూసుకోవాలి. అండ్ చుట్టుపక్కల కూడా కింద కూడా మంచిగా పూసుకోవాలి. అండ్ దీనిపైన నేను మన దగ్గర కిస్మిస్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, ఫ్రూట్స్ కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది చిన్న చిన్నగా చేయితో కట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను డెకరేటింగ్గా. అండ్ మధ్యలో కూడా కిసాన్ జామే వేశానండి. ఇక చుట్టుపక్కల టిష్యూ పేపర్తో మంచిగా క్లీన్ చేసుకుంటే అంతే, కేక్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. పైన డెకరేటింగ్ ఈజీగా అయిపోయింది కదా, చూడ్డానికి ఎంత బాగుందో చేయడానికి కూడా అంత ఈజీగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. నేను ఇలాగే ఉంచేసింటే కేక్ చాలా బాగుంటుంది. నేను ఇంకా కొంచెం డెకరేటింగ్ చేద్దామని చెప్పి ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, అందులోని క్రీమ్ తీసేసి బిస్కెట్స్ని మిక్సీ పట్టేసి అది దానిపైన చల్లేసి ఉంచానండి. అది అంత మంచిగా కనిపించట్లేదు, అందుకే నేను అలా పెట్టలేదండి వీడియో కూడా. అదే అండి నేను చేసిన మిస్టేక్. మా ఓడి బర్త్డేకి కూడా అలాగే కట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ వైట్ ఓరియో బిస్కెట్స్లో వైట్ క్రీమ్ ఉంటుంది కదండి, దాంట్లోని ఫ్లవర్స్గా చేసి పెట్టాను ముందర. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో మీకు. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.